కొమ్మల్లో కూర్చున్న కోకిల కనబడదు కానీ దాని పాట వినిపిస్తుంది. అలాగే మౌలానా గులాం మొహమ్మద్ వస్తానివి గారు ఇక లేరు కానీ ఆయన సేవలు ముస్లిం సమాజం అనుభవిస్తూనే ఉంటుంది. వస్తానివి గారు చనిపోతే భారతదేశంలో ఉన్న ఎంతోమంది ముస్లింలు ఆయన గురించి ఎందుకు ప్రార్థిస్తున్నారు? వస్తానివి గారు ముస్లిం సమాజానికి చేసిన సేవలు ఏంటి? ప్రముఖ ఇస్లామిక్ పండితుడు, దార్శనిక విద్యావేత్త మరియు ఇస్లామీయ విద్యలో ఆధునిక విద్యను సమగ్రపరచడంలో మార్గదర్శకుడు మౌలానా గులాం మొహమ్మద్ వస్తానివి గారు. గులాం మొహమ్మద్ వస్తానివి గారు జూన్ 1, 1950న గుజరాత్లోని సూరత్ జిల్లాలో కోసాడిలో జన్మించారు. ఆయన కుటుంబం 1952లో వస్తాన్కు మారారు. అందుకే ఆయనకు వస్తాన్వి అని పేరు వచ్చింది. మౌలానా వస్తానివి గారు తన ప్రాథమిక విద్యను కొసాడిలోని మదర్సా కువ్వతుల్ ఇస్లాంలో చదివారు. అక్కడ అతను చిన్న వయసులోనే పవిత్ర ఖురాన్ మొత్తాన్ని హిఫ్జ్ అంటే కంఠస్థం చేసేశారు. తర్వాత ఆయన బరోడాలోని మదర్సా షంసుల్ ఉలూంలో చదువుకున్నారు. ఆ తర్వాత 1964 నుండి గుజరాత్లోని తుర్కేసల్లోని మదర్సా ఫలాయ దరైన్లో తదుపరి విద్యను అభ్యసించారు. 1972 చివరిలో ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్లోని మజాహిర్ ఉలూంలో చేరారు. మౌలానా వస్తానివి గారు మహారాష్ట్రలోని నందూర్బార్ జిల్లాలో అక్కల్కువాలో ఉన్న జామియా ఇస్లామియా ఇషాతుల్ ఉలూం వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షుడు. తర్వాత అక్కడ పాలిటెక్నిక్ మరియు ఇంజనీరింగ్ కళాశాలలు మరియు డిఎడ్ మరియు బిఎడ్లను కూడా స్థాపించారు. ఆయన అదే పట్టణంలో యునాని మెడికల్ కాలేజ్ని కూడా స్థాపించారు. ఈ విధంగా అది భారతదేశంలో ఇస్లామిక్ మరియు ఆధునిక విద్యలో అత్యంత ప్రభావవంతమైన విద్యా సంస్థలో ఒకటిగా ఎదిగింది. 2013లో మౌలానా వస్తానివి గారు ఔరంగాబాద్ సమీపంలో ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ మెడికల్ కాలేజ్ని 300 పడకల ఆసుపత్రితో పాటు స్థాపించారు. అదే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ IIMSR. ఇది భారతదేశంలో మొట్టమొదటి మైనారిటీ వైద్య కళాశాల. ఈ కాలేజ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా MCI చే కూడా గుర్తింపు పొందింది. బద్నాపూర్ మెడికల్ కాలేజీగా ప్రసిద్ధి చెందిన ఈ సంస్థ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జల్నా రోడ్డులో ఉంది. ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇస్లామిక్ ఉన్నత విద్యా సంస్థలలో ఒకటైన దారుల్ ఉలూం దేవ్బంద్కు 2011లో వైస్ ఛాన్సలర్గా అంటే మొహతమీంగా ఆయన నియమితులయ్యారు. ఈ విధంగా ముస్లిం సమాజం విద్యారంగంలోని అన్ని వర్గాలతో పాటుగా సమానంగా ముందుకు వెళ్ళాలని ఎంతగానో కృషి చేశారు మౌలానా గారు. తన మార్గంలో ఎన్నో విజయాలను సాధించిన వస్తానివి గారు ఇక మన మధ్య లేరు. మౌలానా గులాం మొహమ్మద్ వస్తానివి గారు ఆదివారం మే 4, 2025న కన్నుమూశారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఈయన వయసు 75 సంవత్సరాలు. మౌలానా గులాం మొహమ్మద్ వస్తానివి గారు గత 2 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని ఒక ఆసుపత్రిలో చేరారు. ఆదివారం మధ్యాహ్నం 3:45 ముంబైలోని ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు మే 5, 2025 మధ్యాహ్నం 12:30 నందూర్బార్ జిల్లాలోని అక్కల్కువాలో జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు ప్రెస్కి తెలియజేశారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. మీరంతా కూడా ఆయన మగ్ఫిరత్ కోసం దువా చేయండి. రాలిన ఆకుల విలువ ఎండిన కొమ్మకి తెలిసినట్టు మౌలానా గారి లేని లోటు ముస్లిం సమాజానికి కూడా తెలుస్తుంది. పుట్టిన ప్రతి జీవి మరణం యొక్క రుచి చవి చూడవలసిందే. కుల్లు నఫ్సిన్ జాయకతుల్ మౌత్. అయితే మీరు నేను ఒకానొక రోజు చనిపోతాం. కానీ మనం చనిపోయిన తర్వాత మన గురించి ఈ బ్రతికున్న వారు మాట్లాడుకుంటారు. నువ్వు దేశం కోసం ఏం చేశావు, నీ సమాజం కోసం నువ్వేం చేశావు, ఎలా బ్రతికావు అని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటారు. కాబట్టి నువ్వు ఈరోజు చనిపోయిన ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నావు అంటే రేపు నువ్వు చనిపోయిన తర్వాత బ్రతుకున్న వారు కూడా నీ గురించి మాట్లాడుకుంటారు, నువ్వు నీ సమాజం కోసం ఏం చేశావని. కాబట్టి నేను నా సమాజం కోసం ఏం చేస్తున్నాను, మీరు మీ సమాజం కోసం ఏం చేస్తున్నారు, ఎలా బ్రతుకుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. మౌలానా వస్తానివి గారి గురించి ఈరోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. ఈరోజు లక్షలాది మంది ముస్లింలు ఆయన కోసం ప్రార్థన చేస్తున్నారు అంటే ఆయన పేద ముస్లింల కోసం ఎంతగానో కృషి చేశారు. ఎన్నో వైద్య కళాశాలలను ఏర్పాటు చేశారు. మదర్సాలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఆధునిక విద్యను పరిచయం చేసి ప్రపంచంతో పోటీ పడేలా ఎంతో గొప్పగా వారిని తీర్చిదిద్దారు. ఇలా ఎంతో మంది, వేల మంది, లక్షల మంది విద్యార్థులు ఈరోజు ఆయనకు శిష్యులుగా ఉన్నారు. ఈ విషాద ఘడియలలో నేను అల్లాతో దువా చేస్తున్నాను. ఓ అల్లా, మౌలానా గారి చిన్న చిన్న పొరపాట్లను క్షమించి ఆయన ముస్లిం సమాజం చేసినటువంటి సేవలను స్వీకరించి ఆయనకు జన్నతుల్ ఫిర్దౌస్ని ప్రసాదించు. మరియు మౌలానా గారి కుటుంబ సభ్యులకు సహనాన్ని ప్రసాదించు. ఆయన చేసిన సేవలను ఆయన కోసం సవాబే జారీగా స్వీకరించు. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్.
బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.